your field visits are very, very limited. అదేదో మా దగ్గరకు వచ్చిన ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్ కదా మేము బాగా చేస్తున్నామని మీరు అనుకోవచ్చు. బట్ ఓవరాల్ అబ్జర్వేషన్ మీ ఫీల్డ్ విజిట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ మోస్ట్లీ యు ఆర్ డిపెండింగ్ ఆన్ సెక్రటేరియట్ స్టాఫ్. సో సెక్రటేరియట్ స్టాఫ్ అనేది మీకు ఎక్స్టెన్షన్ హ్యాండ్స్ లా వర్క్ చేయాలి కానీ మీరు యాజ్ పర్ ద సెక్రటేరియట్ స్టాఫ్ మీరు ఎండోర్స్మెంట్స్ మీ డెసిషన్స్ కూడా ఇచ్చేస్తే ఆఫ్టర్ సమ్ టైమ్ you are going to lose your identity. మా పంచాయతీ సెక్రటరీ ఏం చెప్తే అదే ఎంపీడీఓ అండ్ డిఓ పేరెంట్ గారు వింటారు, విఆర్ఓ గారు ఏం చెప్తే అదే తహసీల్దార్ వింటారు, అదే కింద ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏం చెప్తే అదే వింటారు అని అనుకుంటే అండ్ మండల్ లెవెల్లో మీరు కూర్చొని ఏం ప్రయోజనం? సో మీకు ఒక ఇష్యూ వస్తుంది అని అంటే డైరెక్ట్ గా దే ఆర్ నాట్ అప్రోచింగ్ టు ద కలెక్టర్. ఆల్రెడీ మీకు ఓరల్ గానో ఇన్ రైటింగ్ లానో లేకపోతే మీరు మీకు చెప్పడమో వేరియస్ అకేషన్స్ లో మీ దృష్టిలో ఆ సమస్య ఉంది, కానీ మీరు ఏజ్ ఓల్డ్ పద్ధతిలో ఎవరికో ఒక క్యాంటాస్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు అండ్ సిస్టమ్ కూడా అది యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేదు. యు ఆర్ సపోజ్ టు విజిట్, మీరు విజిట్ చేయాల్సిందే. ఎందుకు కొన్ని గ్రామాల్లోనే రిపీటెడ్ గ్రీవెన్సెస్ వస్తున్నాయంటే దేర్ ద మిషనరీస్ వీక్. ఆ విలేజ్ స్థాయిలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు సరిగా లేరు అనే అర్థం. అండ్ పబ్లిక్ ఆల్సో నాట్ యాక్సెప్టింగ్ ఎనీ మ్యాజిక్ ఫ్రమ్ యూ. వాళ్ళన్నింటికి సొల్యూషన్స్ ఏం అడగట్లేదు. దే ఆర్ రిక్వెస్టింగ్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. సో మీరు ప్రాపర్ గా రెస్పాన్స్ ఇస్తే కొన్ని రిజాల్వ్ అవుతాయి ఎట్ యువర్ లెవెల్, కొన్ని కోఆర్డినేషన్ తో రిజాల్వ్ అవుతాయి, కొన్ని యూ ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద నెక్స్ట్ అథారిటీ హూ ఇస్ కాంపిటెంట్ టు రిజాల్వ్ దట్ ఇష్యూ.